నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇప్పుడు మన భారతదేశంలో హైలైట్గా ఎవరున్నారంటే మమతా బెనర్జీ. రోజు ఒక విందైన వార్త ఆమె ప్రజలకు అందిస్తున్నది. సగటు బాధ్యత ఆమెది పాపం. ఎందుకంటే అక్కడ రోహింగ్యాలను మొత్తం తీసిపడేసారు. ఈమె అన్ని సౌకర్యాలు వాళ్ళకు ఏదంటే అది చేసింది, మేపింది. 3 టర్ములు గెలిచిందంటే రోహింగ్యాలు ఓట్లే. బంగ్లాదేశ్ జొరబడ్డ వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వచ్చింది, వాళ్ళ ఓట్లు ధైర్యం ఉండే. ఇప్పుడు ఏమైంది? ఈసీ ఏం చేసింది? కట్ చేస్తున్నది సుప్రీంకోర్టుకు పోయింది, వాదిచ్చింది. ఈవెనే సుప్రీంకోర్టులో ఈమె అడ్వకేట్ వాదించినాక సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈసీని ఆదేశించింది. ఆదేశించడే కాకుండా న్యాయమూర్తులను వెరిఫికేషన్ కోసం నిజమేనా, మంచి వాళ్ళ ఓట్లు పోతున్నాయా, దొంగ ఓట్లు పోతున్నాయా పరిశీలన ఏమంటే ఏమైంది? అంతకుముందు 35 లక్షలు పోయినాయి, మొత్తుకునేది మళ్ళీ రికవరీ కావాలని. ఎలక్షన్ కమిషనర్ ముందుకు వచ్చినాక, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినాక ఏమైంది? ఇంకో 35 లక్షలు పోయినాయి. అంటే ఉన్న 35 లక్షలు మీదే కాపాడుకుందామంటే ఈమె కోర్టులో వాదించి ఇంకొక 35 లక్షలు పోయినాయి రోహింగ్యాలే. 70 లక్షల ఓట్లు పోయేసరికి నిద్ర పడతలేదు దర్శనానికి. ఇక నిద్ర లేదు. ఇప్పుడు ఇంటికి పోవడానికే చేపలు మాంసం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నది. మళ్ళీ అప్పుడు తెస్తాడో తెలియదు, పదవి పోయినాక ఓడిస్తాడు. అట్లా చేస్తూ ఇప్పుడు ఏమంటుంది? బీజేపీ గెలిస్తే నో చేపలు నో మాంసం. అట్లే ఉందా? బీజేపీ గెలిచిన రాష్ట్రాలల్లో నో చేపలు ఇదే ఉందా? అంటే తలతిక్క మాటలు ఇవన్నీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా లక్షలాది ఓట్లు తొలగించడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇంతకుముందు కోర్టు పోయినాక ఏమైనా చివాట్లు తప్ప నీకేం ప్రయోజనం లేదు. డైరెక్ట్ సుప్రీంకోర్టు ఆదేశించింది సెంట్రల్ పోలీసును గ్రౌండ్లోకి దించమని. నువ్వు మళ్ళీ కోర్టుకు పోతే ఏం లాభం నీకు? తాను మళ్ళీ న్యాయవాద వృత్తిలోకి అడుగు పెడుతున్నట్లుగా ఉంది. మాజీ అయినాక న్యాయవాది కాకుండా ఇంకేమైతుంది పాపం? మాజీ ముఖ్యమంత్రి అయినాక తదాస్తు. మమతా బెనర్జీ ఎల్ఎల్బి అభ్యసించారు. ఫిబ్రవరి 4న సుప్రీంకోర్టులో వాదించారు. ఎస్ఏఆర్ విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. బుధవారం హుగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. బెంగాల్ను బీజేపీ ఎన్నికల సంఘం టార్గెట్ చేశాయని, అందుకే ఓట్లు తొలగించారని మండిపడ్డారు. దేశంలో 4 రాష్ట్రాలలో ఎలక్షన్ అవుతున్నాయి. ఎక్కడైనా ఈ లెవెల్లో ఈసీ గ్రౌండ్లోకి వచ్చిందా? మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు ఆదేశాలతోటి. సుప్రీంకోర్టు నేరుగా ఆదేశించింది అక్కడ ఎవరైనా దొంగ ఓట్లుంటే తీసిపడేయండి అని. ఎందుకు? సరిహద్దులో ఉన్నది, బంగ్లాదేశ్కు సరిహద్దులో పశ్చిమ బెంగాల్ ఉన్నది. అక్కడ మొత్తం గేట్లు తీసే ఉంటాయి, గేట్లు మూసేయరు. సరిహద్దు నుంచి మొత్తం రక్షణ రేఖ కట్టాలి, కంచె వేయాలంటే వేయనీయకపోతే నువ్వు వాళ్ళకి స్వాగతం పలుకుతున్నావు. అక్కడ రోహింగ్యాలను తీసేయాలంటే ఫిల్టర్ చేసిరు, మొత్తం ఫిల్టర్ చేసిరు. ఇప్పుడు నువ్వు గెలుస్తావా గెలవా అనే భయంలో ఆమె పడ్డది. సుప్రీంకోర్టు వాదించిన తొలి ముఖ్యమంత్రి తానేనని వెల్లడించారు. అది క్రెడిట్ నీకే ఉంటుంది. ఓట్లు తొలగించినంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్ను ఎవరు ఓడించలేరని తేల్చారు. ఎప్పుడైనా ఓడిపోయేటోడే గట్టి కొరుతాడు. ప్రేక్షకులారా, మీకు కూడా అనుభవమే. గెలిచేటోడు ఎన్నడూ ఒర్రాడు. వాడు ఓడిపోయేటోడే రోజుకొక కామెంట్ చేస్తుంటాడు, ఒరుతుంటాడు. వాడు నువ్వు చేసే పని కూడా అంతే. ఓటమి పాలు అవుతున్నావు కాబట్టి బీజేపీ గెలిస్తే మాంసం ఉండదు, చేపలు ఉండే, ఇవే ఉండేవి, ఇవి ఉండేయా? ఎవడో వింతేందుకైనా మా ప్రేక్షకులు ముక్కు మీద వేలేసుకున్నారు ఈ ముచ్చట. బీజేపీ వెజిటేరియనా పూర్తి? దాంట్లో దీంట్లో లేరా మంత్రులు? అమిత్ షా వీళ్ళు ఏం తినరా? ఒకవేళ బ్రాహ్మణులైనా పశ్చిమ బెంగాల్లో జలపుష్పాలు అంటారు, బ్రాహ్మణులు తింటారు అక్కడ జలపుష్పాలని. వాళ్ళని తినకుండా చేస్తావు ఇక? ఇవన్నీ ఎవరు నమ్మరు. అతి త్వరలో మాజీ అయ్యే కాబోతుంది కాబట్టి లేనిపోని ఆరోపణలు చేస్తుందని ప్రజలు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రేక్షకులారా, ఈమె అన్న మాట మరొక్కసారి చెప్తున్నాను. బీజేపీ గెలిస్తే నో చేపలు నో మాంసం. నిజమేనా ఇది? అట్లే అవుతుందా? లేకుంటే బుల్డోజర్ పాలన వస్తుందా? ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, ఢిల్లీలో చూస్తున్నాం, ఇంకా రాబోయే రాష్ట్రాలు చాలా ఉన్నాయి బుల్డోజర్ పాలన. అది రావాల్సిందే కదా, అందరు కోరుకుంటుంది అదే కదా. బుల్డోజర్ పాలన వస్తుందా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.